అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. రామేశ్వర ఆలయం, తమిళనాడు. పవిత్ర రామనాథ స్వామి జ్యోతిర్లింగం. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వర శివలింగం హిందూ ధర్మంలో అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. తమిళనాడులోని రామేశ్వర ద్వీపంలో ఉన్న ఈ పవిత్ర ధామం శైవ మరియు వైష్ణవ సాంప్రదాయాల సమన్వయానికి ప్రతీక. శివో రామచ్చ రామచ్చ శివో అనే తత్వాన్ని నిలబెట్టిన ఈ క్షేత్రంలో భక్తుల జీవితంలో కనీసం ఒక్కసారైనా దర్శించుకోవాలని కోరుకుంటారు. రామేశ్వర శివలింగం పురాణ ప్రాధాన్యం. రామేశ్వర శివలింగం ఉద్భవం రామాయణంతో ముడిపడి ఉంది. లంకా యుద్ధం అనంతరం రావణ సంహారం చేసిన తర్వాత శ్రీరాముడు శివాపరాధం నిమిత్తం పశ్చాత్తాపం చెందాడు. రావణుడు శివుని మహాభక్తుడు కావడంతో అతన్ని సంహరించినందుకు పరిహారంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో సీతమ్మ గంగా తీరంలో ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి శ్రీరాముడికి సమర్పించింది. దాన్ని రామలింగం అని పిలుస్తారు. హనుమంతుడు కైలాసం వెళ్ళి శివలింగం తెచ్చేందుకు బయలుదేరిన ఆలస్యం అయ్యింది. అప్పటికే పూజ సమయం ముగిసిపోవడంతో శ్రీరాముడు సీతమ్మ తయారు చేసిన ఇసుకలింగాన్ని ప్రతిష్ఠించాడు. కొంతసేపటికి హనుమంతుడు తీసుకువచ్చిన శిలాలింగము కూడా ఆలయానికి చేరింది. శ్రీరాముడు 2 లింగాలకు ప్రత్యేక స్థానం కల్పించి హనుమ లింగానికి ముందు పూజ చేసి ఆచార్యాన్ని ప్రవేశపెట్టాడని పురాణాలు వివరిస్తాయి. ఇలా రామేశ్వర క్షేత్రం శివరామ భక్తి పరమార్థాన్ని సాక్షాత్కరించే పవిత్ర ధామంగా నిలిచింది. లంకా యుద్ధం తర్వాత కర్మ పరిహారం. రావణుడు శివుని పరమభక్తుడు కావడంతో అతన్ని సంహరించడం ధర్మ సంకటంగా శ్రీరాముడికి అనిపించింది. యుద్ధం న్యాయమైనదే అయినా మహాభక్తుని సంహారం వల్ల కలిగే దోషం నుండి విముక్తి పొందడానికి శివ పూజ అవసరమని ఆయన భావించాడు. శివలింగం ప్రతిష్ఠించి పూజలు చేయాలని నిర్ణయించుకొని ఈ క్షేత్రాన్ని అమరమైన ధార్మిక క్షేత్రంగా మార్చాడు. భక్తులు ఈ పుణ్యక్షేత్రంలో పూజలు చేస్తే తమ జీవితంలో ఎదురయ్యే కర్మబంధాల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు. రామేశ్వరం తీర్థ స్నానాలు. 22 పవిత్ర కుంటలు. రామేశ్వరంలో ఉండే 22 తీర్థాలు అత్యంత ప్రాధాన్యంతో చెప్పబడతాయి. ప్రతి తీర్థం ఒక దైవం లేదా పురాణ సంఘటనకు ప్రతీక. ముఖ్య తీర్థాలు: అగ్ని తీర్థం, సముద్ర తీరం వద్ద ఉండే పవిత్ర జలము. కుండాల కుంట, గంగా తీర్థం, గంధమాదన తీర్థం. భక్తులు 22 తీర్థాలలో స్నానం చేసిన తర్వాత ఆలయంలో శివలింగ దర్శనం చేస్తారు. ఈ స్నానము కర్మబంధాలను శుద్ధి చేస్తుందని, పాప పరిహారము కలుగుతుందని శాస్త్రాలు చెప్పాయి. రామనాథ స్వామి ఆలయ నిర్మాణ వైభవం. రామేశ్వర ఆలయము దక్షిణ భారతదేశ శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణ. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారిడార్ కలిగిన ఆలయాలలో ఒకటి. నిర్మాణ ప్రత్యేకతలు: సుమారు 1000-1200 స్తంభాలు ఉన్న భవ్య మండపాలు, సుమారు 197 మీటర్ల పొడవైన అద్భుత కారిడార్లు, శిల్పకళలో అపూర్వమైన యాలి, గజసింహ, పురాణ పాత్రల చిత్రాలు, ద్రావిడ కట్టడ శైలిలో ఉన్న ప్రాకారాలు, గోపురాలు. ఆలయం లోపలికి ప్రవేశించిన వెంటనే కనిపించే స్తంభాల వరుస, అందులోని శిల్పాల సౌందర్యం భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా సాయంత్రపు వెలుగులో ఆలయం అద్వితీయంగా కనిపిస్తుంది. రామేశ్వర శివలింగం పూజా విధానం. రామేశ్వరంలో పూజలు ప్రత్యేకంగా శైవ పద్ధతిలో నిర్వహిస్తారు. భక్తులు మొదట హనుమలింగానికి నమస్కరించి తర్వాత రామలింగ దర్శనం చేస్తారు. ఈ ఆచారం వేల సంవత్సరాల నుండి కొనసాగుతుంది. పూజలు: అభిషేకము, రుద్రజపం, సర్వలింగార్చన, పితృపూజలు, సర్పశాంతి, రాహుకేతు దోష నివారణ పూజలు. ఇక్కడ చేసే పితృదేవతల పూజలు అత్యంత ఫలప్రదమని చెబుతారు. రామేశ్వర దర్శనం వల్ల కలిగే ఫలితాలు. రామేశ్వర దర్శనం ద్వారా భక్తులకు అనేక ఫలితాలు లభిస్తాయని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్య ఫలాలు: పాప పరిహారం, కర్మబంధాల విముక్తి, గ్రహ దోషాల నివారణ, దాంపత్య సామరస్యం, ఆరోగ్యం శాంతి, పితృదోష శాంతి, సంపద సుఖశాంతి, మోక్ష సిద్ధి. రామేశ్వరం చేసే పూజలు, తీర్థ స్నానాలు ఒక జన్మలో చేసిన పాపాలను కూడా క్షమిస్తాయని పురాణాలు పేర్కొంటాయి. శివ రామ సమన్వయానికి ప్రతీక. రామేశ్వర శివలింగ ప్రత్యేకత ఏమిటంటే ఇది శివ వైష్ణవ సమన్వయాన్ని ప్రతిబింబించే క్షేత్రం. శ్రీరాముడు విష్ణు అవతారం స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇలా ఈ క్షేత్రం హరిహర ఏకత్వానికి ప్రతీకగా నిలిచింది. భక్తులు ఇక్కడ
శివుడు విష్ణువు, విష్ణువు శివుడు అనే తత్వాన్ని అనుభవిస్తారు. రామేశ్వర యాత్ర ఒక ఆధ్యాత్మిక అనుభూతి. రామేశ్వర యాత్ర ప్రారంభించగానే సముద్ర గాలి, తీర ప్రాంత అందం, ఆలయ ఘంటానాదం మనసుకు అపారమైన శాంతిని ఇస్తాయి. తీర్థ స్నానం చేసిన వెంటనే శరీరం మనసు తేలికపడినట్లు అనిపిస్తుంది. ఆలయంలో రుద్రాభిషేకం, లింగార్చన చేస్తూ భక్తుల పవిత్రాన్ని అనుభవిస్తారు. రామేశ్వర ద్వీపం శ్రీరాముని అడుగులు ధూళిని తాకిన పవిత్ర భూమి కాబట్టి యాత్రికారులకు అమోఘమైన ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందని అనుభవాలు చెబుతున్నాయి. రామేశ్వర శివలింగం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగంగా శివరామ భక్తి పరాకాష్ఠగా నిలుస్తుంది. ఇది కేవలం ఒక తీర్థయాత్ర కాదు, మనసు, శరీరం, ఆత్మకు శుద్ధి చేసే మోక్షయాత్ర. ప్రతి భక్తుడు జీవితంలో ఒక్కసారి అయినా రామేశ్వర దర్శనం చేసి ఆ అపారమైన శివానుగ్రహాన్ని పొందాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి.